అనేక గ్రామాల్లో ఇప్పుడు మునగచర్ల గ్రామంలో స్కూల్లో కమ్యూనిటీ టాయిలెట్స్ పిల్లలకి ముఖ్యంగా మగపిల్లలకి ఆడపిల్లలకి టాటా ట్రస్ట్ ద్వారా టాయిలెట్స్ కట్టిస్తున్నారు. అట్లాగే ప్రతి ఇంటికి ఎక్కడైతే టాయిలెట్ లేదో అన్ని ఇళ్లకి కూడా టాయిలెట్లు కట్టిస్తూ జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున నందిగామ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు, అట్లాగే సెంట్రల్ లైటింగు, 5,000 పైగా జనాభా ఉంటే డ్రైనేజ్ ఫెసిలిటీ, ముఖ్యంగా తాగునీరు, ఈ సమస్యలన్నింటి మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. రోగాలకి కూడా ఆరోగ్యశ్రీలో ఏదైతే కవర్ అవ్వలేదో అట్లాగే పుట్టిన పిల్లవాళ్ళ నుంచి చనిపోయే కుటుంబాలు కూడా అన్ని జబ్బులు ఆరోగ్యశ్రీలో కవర్ అయినటువంటి జబ్బులు లేదా ప్రభుత్వం వారు చేయలేనటువంటి జబ్బులను కూడా టాటా ట్రస్ట్ ద్వారా ఉచితంగా ఇన్సూరెన్స్ స్కీమ్ కల్పించి చేపిస్తూ జరుగుతుంది. ఇది ప్రపంచంలోనే ఎక్కడా కూడా జరగనటువంటి విధంగా విజయవాడ పార్లమెంట్లో ఉన్నటువంటి 4 రూరల్ నియోజకవర్గాల్లో జగ్గేపేట, నందిగా ఒక మోడల్ పార్లమెంట్గా తీసేసరికి మరి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు లోకేష్ గారు కూడా కంకణం కట్టుకున్నారు. ఆయన కూడా ఇప్పుడు విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అవ్వడం, మరి గ్రామీణాభివృద్ధి శాఖకి మరి ఆయన మంత్రిగా ఉండటం, ఇవన్నీ కూడా మనకు కలిసి వచ్చే అంశాలు. అట్లాగే టాటా ట్రస్ట్ కూడా 260 గ్రామాల్లో పనిచేయడం కూడా మన అదృష్టం. టాటా ట్రస్ట్ హెల్త్ సర్వీస్ అన్ని సౌకర్యాలు ఏర్పరచుకుని ప్రతి గ్రామం 260 గ్రామాలు ఒక మోడల్ గ్రామంగా వేయించుకుని ముందుకెళ్తాం. ఎమ్మెల్యేలు అందరూ కూడా సహకరించి ప్రమాణంగా మరి పనిచేస్తున్నారు. 260 గ్రామాల్లో 4 ఎమ్మెల్యేలు. అదేంటంటే ఇప్పుడు టాటా ట్రస్ట్ 1 lakh వరకు ఉంటుంది. దాంట్లో కొన్ని హాస్పిటల్స్ ఏం జరుగుతుందంటే ఆరోగ్యశ్రీలో కవర్ అయ్యా కూడా అక్కడ డబ్బులు లేట్ అవుతాయి అని చెప్పి దీంట్లో ట్రై చేస్తున్నారు. అదేమవుతుంది, బెనిఫిషియరీకి 1 lakh తగ్గిపోతుంది. కాబట్టి మనం ఏం చెప్పామంటే బెనిఫిషియరీ ఇబ్బంది పడకూడదు. ఎవరైతే ఆరోగ్య ప్రొఫెషన్లో హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళు వాళ్ళ డబ్బులు అయిపోతాయి కాబట్టి ఆరోగ్యశ్రీలో కవర్ అయ్యి ఆరోగ్యశ్రీలో పెట్టండి, లేనటువంటి అన్నీ కూడా దీంట్లో కవర్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది తప్ప అది ఆగటం. మొన్న బీజేపీ మీద కామెంట్ సార్, వ్యక్తిగతమా పార్టీ పరంగా మీరు ఎట్లా తీసుకుంటారు? ఎంపీ అంటే పార్టీనా వ్యక్తి? మొన్న బీజేపీ మీద కామెంట్ సార్, వ్యక్తిగతమా పార్టీ పరంగా మీరు ఎట్లా తీసుకుంటారు? ఎంపీ అంటే పార్టీనా వ్యక్తి? మొన్న బీజేపీ మీద కామెంట్ సార్, వ్యక్తిగతమా పార్టీ పరంగా మీరు ఎట్లా తీసుకుంటారు? ఎంపీ అంటే పార్టీనా వ్యక్తి?